శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను ఒక్కసారి మనం చూద్దాం. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రం మొత్తం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం మొత్తం 4 పాదాలు. వీరు వృశ్చిక రాశి కిందికి వస్తారు. వీరి యొక్క ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యము 4, అవమానము 5. వీరికి అర్ధాష్టమ శని తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి, కానీ మెల్లిగా జరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి, సన్నగిలుగుతాయి కూడా. కుటుంబంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అలాగే కుటుంబంలో సఖ్యత కూడా ఉంటుంది. అలాగే నూతన గృహప్రాప్తి, భూప్రాప్తి, వాహన ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. అనుకున్న పనులు ఒక్కో సమయానికి జాప్యం అంటే మెల్లిగా జరగవచ్చు. అలాగే వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది ఈ సంవత్సరం. అలాగే మనని కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక వీరు అమోఘమైనటువంటి పోరాట పటిమను కనబరుస్తారు. అవార్డులు, రివార్డులు వీరు సొంతమవుతాయి. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అలాగే ప్రమోషన్స్ కూడా వస్తాయి. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి జవాన్ల యొక్క. అలాగే రైతన్నల విషయానికి వస్తే కనుక వీరు వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికందుతుంది. అధిక లాభాలు కూడా వస్తాయి. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారు. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. ఒక్కో సమయానికి ధనము నీళ్ళలా ఖర్చు అవుతుంది. అనుకున్న పనులు మెల్లిగా జరుగుతాయి, అయినా సంపూర్ణమవుతాయి. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వారికి కూడా చాలా చాలా బాగుంది. ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది, ప్రజాదరణ కూడా పెరుగుతుంది. కానీ అది మెల్లిగా జరుగుతుంది. అధిష్టానం వారు మీ శ్రమకు తగ్గ గుర్తింపు, మంచి పదవిని కూడా ఇస్తారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా మీకు అవకాశం ఇస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం మీ సొంతమే అవుతుంది. అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉంటాయి రాజకీయ నాయకులకు. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ప్రమోషన్స్ వస్తాయి. పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పుష్కలంగా ఉంటాయి. నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నవి. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఇతర కంపెనీలకు అధిక జీతానికి మారే అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే సినీ ఫీల్డ్, సినీ కళాకారులు, మీడియా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా వీరందరికీ కూడా చాలా చాలా బాగుంది. గురుబలం బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి. నూతన అవకాశాలు కూడా మెండుగా వస్తాయి. అలాగే నటీనటులు నటన నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల యొక్క గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మంచి క్షణాలు, మంచి సమయాలు ఇప్పుడు. అలాగే తీసేవారు, సినిమాలు తీసేవారు, నిర్మాతలైనా సరే వీరికి మంచి అవకాశాలు. వీరు తీసినటువంటి సినిమా జాతీయంగా అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా వీరి సొంతం అవుతాయి. పనులు మొదలుపెట్టినప్పుడు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. మెల్లిగా సాగుతాయన్నమాట పనులు. అయినా సరే పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరు కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని ప్రభావం వ్యాపారస్తులపైన కొద్దిగా ఉంటుంది. పనులన్నీ కూడా మెల్లిగా సాగుతాయి. వీరి యొక్క వ్యాపారం యొక్క ఆదరణ కూడా ప్రజల్లో కొద్దిగంత తగ్గిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శని ప్రభావం వల్ల. అయినా పర్వాలేదు. లాభాలు లాభాలుగానే ఉంటాయి, నష్టాలు నష్టాలుగానే ఉంటాయి. అలాగే బిల్డర్స్ వారికి కూడా పర్వాలేదు. కొన్ని భూములు కొనుగోలు విషయంలో కొద్దిగా ఆచితూచి అడుగు వేయాల్సిందే, లేకుంటే వివాదాల్లో ఇరుక్కుంటారు. అలాగే భవన నిర్మాణ రంగంలో వాడేటువంటి వస్తువులు యొక్క వారికి గిరాకీ చాలా చాలా ఉంటుందన్నమాట. ఫైనాన్స్ రంగంలో ఉన్న అటువంటి వారికి కొద్దిగా మొండి పద్ధతులు ఉంటాయి. ఇచ్చేవారు చాలా చాలా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అక్కడ.
అలాగే విద్యార్థులు కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం. గురుబలం ఉంది వీరికి. అనుకున్న కాలేజీలలో సీట్లు వస్తాయి. విదేశాలలో చదువుకోవాలనే ఆశ కూడా వారికి ఫలిస్తుంది. మంచి మార్కులతో పాస్ అవుతారు కూడా విద్యార్థులు. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక క్రీడాకారుల యొక్క పోరాట పటిమ, వాడి ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఏ క్రీడా రంగంలో ఉన్నా కూడా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి పతకాలు సాధిస్తారు వారు ఖచ్చితంగా. గురువు కోచ్ యొక్క అనుగ్రహం వారికి సంపూర్ణంగా ఉంటుంది. అవార్డులు రివార్డులు కూడా వారికి ఖచ్చితంగా వస్తాయి. అలాగే బంధుమిత్ర సోదరుల యొక్క ఇంటి వారి యొక్క సహాయ సహకారాలు వారికి పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి, ఎటువంటి అవాంతరాలు కూడా కలగవద్దు అంటే కనుక ప్రతి శనివారం నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే అదే ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు లేదా అభిషేకాలు, శివుడికి అర్చనలు లేదా అభిషేకాలు ఇలా చేయించండి. అలాగే శనీశ్వరుడు యొక్క జపం, అలాగే తర్పణం, హోమం, దానము ఇలాంటివి చేయండి. ఎవరైతే బ్రాహ్మణులు జపం హోమం చేశారో వారికి నీలిరంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చి వారికి భోజనాలు పెట్టించి వారి చేత ఆశీర్వాదం పొందాలి. ఇలా చేస్తే కనుక శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా అవుతాయి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర.